పాపం అనేది మనం చేసే పని బట్టి కాదు. మనం పాపాన్ని ఎలా కొలుస్తామని అంటే మనం చేసే పనిని బట్టి పాపం యొక్క బరువును కొలుస్తాం. మనం పండు తిన్నామా, అబద్ధం ఆడామా, మోసం చేసామా, సిగరెట్ తాగామా, మందు కొట్టామా, వ్యభిచారం చేసామా, గంజాయి తీసుకున్నామా, అంటే మనం డిగ్రీ ఆఫ్ వర్క్ ని బట్టి మనం ఏంటంటే ఈ పాపం ఎంత భయంకరంగా, మనిషి ఎంత చెడ్డోడు అని కొలుస్తాం. మనం అబద్ధాలు మోసాలు ఆడేవాడు అంతా కూడా ఏ కేటగిరీలో ఉన్నాడు అని అంటే చిన్న కేటగిరీ. సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు అంటే ఇంకొంచెం పెద్ద కేటగిరీ. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు అంటే వీడు ఇంకా పెద్ద కేటగిరీ. కానీ ప్రభు పాపాన్ని చూసేది ఎలాగో తెలుసండి, మీరు ఏ పాపం చేసినా ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారో దాన్ని బట్టి ఆయన కంప్లీట్లీ. దేవుడు వద్దు అన్నప్పుడు ఒక పండు తింటేనే మరణం వస్తే, నరకం వస్తే, ఈ లోకానికి ఈ శాపం అంతా వస్తే, మరి ఆ దేవుడు వద్దు అన్నప్పుడు నేను అబద్ధం ఆడితే అది మరి ఏంటి? మీకు అర్థమవుతుందో లేదు. అబద్ధం ఆడొద్దని చెప్పింది ఎవరు? పండు తినొద్దని చెప్పిన ఆయనే అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాడు కదా. పండు తినొద్దని చెప్పిన ఆయనే మోసం చేయొద్దని చెప్పాడు కదా, కోపపడొద్దని చెప్పాడు కదా, వ్యభిచరించొద్దని చెప్పాడు కదా, తప్పుడు చూపులు చూడొద్దని చెప్పాడు కదా. అంటే ఆదాముకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయటం మొదలు పెట్టామని అంటే దేవుణ్ణి పూర్తిగా మనం మన పాపం చేసేటప్పుడు దేవుణ్ణి తీసేసి సమాజ కోణంలో మనం ఏం చూస్తున్నాం అనంటే ఈ పాపాన్ని చూసి దీన్ని బట్టి దేవుని దృష్టిలో నేను ఎలాంటి వాడిని అనేది నాకు నేను తీర్మానించు. వాడు మనం చూడాల్సింది పాపం ఏ కోణంలో తెలుసా అండి? ఆ పరిశుద్ధుడైన దేవుని కోణం. ఆయన వద్దు అని చెప్పితే దాన్ని ఒక వ్యక్తి చేస్తున్నాడు అని అంటే ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు?